అది ఆస్తమా రిలేటెడ్ అయితే, తల్లిదండ్రుల్లో కూడా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నట్లయితే, డస్ట్ ఎలర్జీ కనుక ఉన్నట్లయితే ఇవి ఎలర్జీ వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బినాయని అర్థం. ఎలర్జీ వల్ల టాన్సిల్స్ ఉబ్బినాయని అర్థం. ఎలర్జీ వల్ల ముక్కులో టర్మినేట్స్ హైపర్ట్రోఫీ అయినాయని అర్థం. దీనివల్లనే చెవిలో చీము కూడా రావచ్చు. ఒకసారి మనం ఆ ఎలర్జిక్ బ్రాంకైటిస్ని కానీ ఎలర్జిక్ రైనైటిస్ని కానీ ఇది సైనస్లో ఉన్న ఎక్కడ ఉన్న ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే వాళ్ళు నోరుతో గాలి తీసుకోవడం అనేది తగ్గిపోయి ముక్కుతోనే హ్యాపీగా తీసుకుంటారు చాలామంది. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అంటున్నాను. కాబట్టి సర్జరీ చేయాల్సినటువంటి అవకాశం 90% తగ్గిపోతుంది చాలామంది. ఒక 5 నుంచి 10% మందికి తప్పదు. ఎప్పుడు మనం లేట్ చేస్తూ ఉంటే ఏదైనా చేయి దాటిపోయిన తర్వాత తప్పదు కదా. సో అట్లాంటి పరిస్థితులు కొంతమంది అయితే అసలు నోరు తెరిచి నిద్రపోవటాన్ని నార్మల్ అనుకుంటారు. ఇంకొంతమంది నోరు తెరిచి నిద్రపోతుంటే బలవంతంగా మూస్తారు. అసలు అది సమస్య కాదనుకుంటారు. సో నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్లో హైపర్ యాక్టివ్ ఉంటారు చాలామంది. ఈ హైపర్ యాక్టివ్ ఎందుకున్నారు, ఈ అలర్జీ అనేది ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి, ఈ హైపర్ యాక్టివిటీకి కానీ ఈ అలర్జీకి కానీ దాని తర్వాత మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి కానీ ఏమైనా లింక్ ఉందా? ఇలాంటి పిల్లలకి ఇప్పుడు గట్ చెక్ అనేది శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అంటే ఏంటి గట్ చెక్ అంటే, మనకు గట్లో మైక్రోబయోమ్ అని ఉంటుంది. ఇందులో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. చెడ్డ బ్యాక్టీరియా అంటే అలర్జీని కలిగించేటటువంటి బ్యాక్టీరియా కొంతమందిలో ఉండొచ్చు, ఒబేసిటీని కలిగించే బ్యాక్టీరియా కొంతమందిలో ఉండొచ్చు, డయాబెటీస్ కారణమయ్యేటటువంటి కొంతమందికి ఉండొచ్చు, మానసిక వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా కొంతమందిలో ఉండొచ్చు, వయసు పెరుగుతూ ఉంటాయి. సో ఈ అలర్జీకి సంబంధించిన బ్యాక్టీరియా మూలం ఇందులో ఏదైనా ఉందా, ఏ బ్యాక్టీరియా వల్ల ఎక్కువ ఉండటం వల్ల లేదా ఏ బ్యాక్టీరియా తక్కువ ఉండటం వల్ల మాటికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తుంది, అలర్జీ వస్తుంది. అంటే ఏంటి, ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా ఉండకపోతే కూడా ప్రాబ్లం రావచ్చు, ఉండకూడని బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం రావచ్చు. సో ఏ బ్యాక్టీరియా ఉందో మనం స్టూల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది.